ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వెనకాల వచ్చేసి పాట్ నెక్ అనమాట. ఎలాగ కుట్టుకోవాలో కూడా అది ఎలా కట్ చేసుకోవాలి సింపుల్‌గా కూడా చూపించాను. ఒరిజినల్ క్లాత్‌ని లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టేసి జాయిన్ చేశానండి. నడుము దగ్గర డాట్లు చూసారా? షోల్డర్‌కి తిన్నగా వేస్తున్నాను. ఇదనమాట నెక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు నాకు సైడ్‌కి లైట్‌గా అతుకు పడుతుంది. మన దగ్గర ఉన్న క్లాత్‌తో అడ్జస్ట్ చేసుకొని ఇలాగా కుట్టు వేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకుని, ఇక్కడ డాట్లు పెట్టుకున్నాం కదా! ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని స్ట్రెయిట్‌గా షోల్డర్‌కి తిన్నగా కుట్టు వేసుకోవాలి. ఇలా షోల్డర్‌కి తిన్నగా కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్‌ని పట్టేసుకుని చంక వైపుకి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతేనండి. ఇక్కడ తిన్నగా ఉండాలి, షోల్డర్‌కి తిన్నగా. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, మెయిన్ డాట్‌ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. ఇది కూడా అయిపోయింది. మనకి దీనికి కూడా అతుకులు పడతాయి సైడ్‌కి. ఇప్పుడు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, తర్వాత ఇంకొక లేయర్ క్లాత్ అనమాట. చూసారు కదా! ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసేద్దాం. ముందైతే ఇవన్నీ జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ చేస్తాను. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి ఇచ్చేయండి ఇలాగా. స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి. ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని రెండింటిని జాయిన్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు ఏ షేప్ అయితే మనకి ఎటు వస్తుందో ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుందాం. రెండోది కూడా అంతే. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకుని ఏదైతే వస్తుందో చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం అతుకు పడుతుందండి. ఈ అతుకు కూడా వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేయాలి ఇలాగా. అయిపోయిందండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా ఇలా కట్ చేసుకుని ఎడమ చేతి వైపుకి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్‌గా ఉందో లేదో, లేదంటే ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నాకు కొంచెం ఇది ఎక్కువ వచ్చింది. జస్ట్ లైట్‌గా ఇలాగా ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసుకోండి కరెక్ట్‌గా ఉందో లేదో. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎడమ చేతి వైపు కాజా పట్టి అన్నాను కదా, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టి ఒక కుట్టు వేసేసేయండి. ఈ అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అంతా కూడా ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే.
ఇప్పుడు మళ్ళీ కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి. దీని మీద పెట్టి చూడండి ఇలాగా 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అనమాట. జాయిన్ చేసేసేయండి ఫస్ట్. ఈ పైనుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. పైనుంచి ఇలా పెట్టుకుని స్ట్రేట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేయాలి. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇది ఇలా జాయిన్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. కరెక్ట్గానే వస్తుంది, అన్ని కొలతలు పక్కాగా తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏమన్నా ఎక్కువ వస్తే కట్ చేయండి, ఎందుకంటే మనం డాట్లు వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట. మనకి పట్టి అతకడానికి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసేయండి. ఇటు కూడా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి, 2 స్టిచ్చెస్. తర్వాత నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను పాట్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్, సైడ్ జాయింట్ చూపిస్తాను. కరెక్ట్గా మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకోవాలండి హ్యాండ్స్ దగ్గర. ఆ మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ మన వైపుకి ఇలా కుట్టుకుంటూ రండి. పాదం ఇంచు డిఫరెన్స్తో కుట్టాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా ఇలా మన వైపుకి అయిపోయిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఏ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అంతే. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి చంక వైపుకి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఈ సైడ్కు నెగెస్ట్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఇలా చూడండి, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలాగ స్ట్రెయిట్‌గా. నడుము దగ్గర కూడా అంతే. ఇక రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్. ఇక సైడ్‌కి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. అయిపోయిందండి. రెండో సైడ్ కూడా అంతే. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్‌కి మధ్యలో షేప్ ఇవ్వాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ లూజ్‌గా రాదు హ్యాండ్స్ దగ్గర. అందరికీ కాదు, ఎవరో కొంతమందికి మాత్రం అలాగుంటాయి. హ్యాండ్ లూజ్ సమానంగానే ఉంటుంది. ఆర్మ్ లూజ్ కూడా సమానమే. ఆ రెండిటి మధ్యలో కర్వ్ షేప్ అనేలాగా కుట్టాలన్నమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా కుట్టేసేయండి. ఇంకొక స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇంకొకటి రఫ్ ఇచ్చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. సైడ్‌కు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలాగా. అంతేనండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు కర్వ్ అనేది తిప్పేసేయండి. కటింగ్ కూడా పెట్టాను. ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.